హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి పండు మిర్చి గోంగూర రోటి పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి గోంగూరని పండు మిర్చిని మంచిగా వాష్ చేసి ఆరబెట్టేశాను, వాటర్ ఏమీ లేకుండా. ఇక నెక్స్ట్ వచ్చేసి రోట్లో అయితే వేస్తున్నాను. పండు మిర్చి కొంచెం సాల్ట్ యాడ్ చేసి నూరుకుంటున్నాను. కొంచెం ఎక్కువ టైం పడుతుంది పండు మిర్చి నూరడానికి, అలాగే కొంచెం జాగ్రత్తగా కూడా నూరాలి, ఎందుకంటే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కదా. సో నూరేటప్పుడు పండు మిర్చి ఇది కొంచెం మొహం మీద వచ్చి పడుతుంది వాటర్ లాగా. సో కొంచెం జాగ్రత్తగా అయితే నూరుకోవాలి. సో మొత్తం ఇలా నూరువేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా నూరిన తర్వాత దాంట్లోకి మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు అయితే యాడ్ చేశాను. సో అవి కొంచెం నలిగేంత వరకు అయితే వీటిని అయితే నూరుతున్నాను. సో మొత్తం ఇంకొకసారి మొత్తం కలిపి నూరుకున్న తర్వాత ఇలా సైడ్కి అయితే అంటున్నాను. గోంగూర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం గోంగూర అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఒకేసారి యాడ్ చేస్తే నూరడం కష్టం అవుతుంది. సో అందుకనేసి కొంచెం కొంచెం గోంగూర యాడ్ చేసి ఇలా నూరుతూ ఉన్నాను. గోంగూర యాడ్ చేసి చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. పండు మిర్చి నూరడానికి ఎక్కువ టైం పడుతుంది. సో మళ్ళీ ఇంకొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. గోంగూర వచ్చేసి 5 కట్టలండి. 20 రూపాయలకి 5 కట్టలు వస్తాయి కదా. సో అవన్నమాట. కొంచెం కొంచెం అయితే ఇలా అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. మొత్తం ఇలా అయితే మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే మెత్తగా అయితే నూరేసుకున్నాను. మెత్తగా అంటే మెత్తగా కూడా కాదు, కచ్చా పచ్చాగా నూరుకున్నాను. కావాలంటే మెత్తగా కూడా నూరొచ్చు, బట్ ఇలా చేస్తే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కచ్చా పచ్చాగా నూరుకుంటే. సో ఒకసారి మళ్ళీ అయితే సాల్ట్ అయితే చూసాను టేస్ట్ ఎలా ఉందో అనేసి. కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించేసింది. మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. సో గోంగూరకి కొంచెం ఎక్కువే సాల్ట్ పడుతుంది, అలాగే పండుమిర్చిలు కూడా ఎక్కువే పడతాయండి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా. సో అందుకనేసి పండుమిర్చిలు కూడా కొంచెం ఎక్కువే పట్టాయి. ఇవి వచ్చేసి 1/2 కేజీ వరకు ఉంటాయండి పండుమిర్చి. మొత్తం ఇలా కలిపేంత వరకు అయితే నూరేసుకుంటున్నాను. సో మనం ఇలా కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత పోపు వేసిన తర్వాత టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా అయితే మనకి తెలియదు. సో మనకి మంచిగానే సరిపోయింది అనుకుంటాం, బట్ ఏంటంటే తాలింపు వేసిన తర్వాత మగ్గిన తర్వాత ఇంకా పుల్లగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే పోపు అయితే వేస్తున్నాను. గోంగూర పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది, అలాగే తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు మొత్తం అయితే యాడ్ చేసిన తర్వాత గోంగూర కూడా యాడ్ చేస్తాను. లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ 5 నుంచి 8 మినిట్స్ వరకు అయితే ఉడికించానండి. సో గోంగూరకి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే గోంగూర మగ్గాలి, మగ్గితేనే పులుపు వస్తుంది. సో ఆ విధంగా కొంచెం కారంగా ఉన్నా కూడా కారం కూడా మ్యాక్సిమం అయితే తగ్గిపోతుందండి, ఎందుకంటే గోంగూర మగ్గితే ఇంకా పులుపు వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు అయితే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా అయితే అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో కలిపేస్తూ ఉండండి. సో వేడివేడిగా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు ట్రై చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది.